ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఒకటే వార్త హాట్ టాపిక్గా నడుస్తుంది. తమిళనాడు కొత్త సీఎం దళపతి విజయ్తో స్టార్ హీరోయిన్ త్రిష ప్రేమలో ఉందంటూ వస్తున్న రూమర్స్ ఇటు సినీ ఇండస్ట్రీని అటు రాజకీయ వర్గాలను ఊపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ లవ్ అఫైర్ గురించే తెగ చర్చ జరుగుతోంది. సాధారణంగా తన పర్సనల్ లైఫ్ పైన వచ్చే ఏ వార్తను పట్టించుకునే త్రిష ఈసారి మాత్రం రూమర్ రాయిలకి గట్టిగా సమాధానం ఇచ్చింది. నేరుగా ఎవరి పేరు చెప్పకుండానే పరోక్షంగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ వివాదానికి బ్రేక్ వేస్తూ త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆసక్తికరమైనటువంటి ఫోటోను షేర్ చేసింది. అందులో తన పెంపుడు కుక్క ఫోటోను పెట్టి దానికి ఒక క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. నా వ్యక్తిగత విషయాలలో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను అంటూ గట్టిగా రాసుకువచ్చింది. ఈ డైలాగ్తో తనపైన లేనిపోని అఫైర్స్ వార్తలు రాస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చిందని అభిమానులు ఖరారు చేసేశారు. ఎవరి పేరు తీసుకోకపోయినా ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందో అందరికీ అర్థమైపోయింది. ఇక మే నెల పైన త్రిష పెట్టినటువంటి పోస్ట్ కూడా ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తుంది. మే నెల ప్రారంభంలో నాకు ఇష్టమైన నెల వచ్చేసింది అంటూ పోస్ట్ పెట్టిన త్రిష నెలాఖరులో మరో అప్డేట్ ఇచ్చింది. ఏడాది మే నెలలో తలుచుకున్నప్పుడల్లా నా ముఖం పైన చిరునవ్వు వస్తూనే ఉంటుంది అంటూ కొన్ని అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. దానికి మ్యాజికల్ మే అంటూ ఒక అందమైన క్యాప్షన్ కూడా జత చేసింది. ఈ పోస్ట్ చూసిన వారంతా మే నెలలో త్రిషకు అంతగా కలిసి వచ్చిన విషయాలు ఏంటా అని వెతకడం ప్రారంభించారు. నిజానికి మే నెలలో త్రిష లైఫ్లో చాలా పెద్ద విశేషాలే జరిగాయి. ఈ నెలలో త్రిష పుట్టినరోజు ఉంది. అదే సమయంలో ఆమె ప్రాణ స్నేహితుడు విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బంపర్ మెజారిటీతో గెలిచి సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడు. విజయ్ పార్టీ విజయం సాధించిన రోజు సోషల్ మీడియాలో విజయ్ పేరుతో పాటు త్రిష పేరు కూడా విపరీతంగా ట్రెండ్ అయింది. వీరిద్దరి స్నేహం గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా త్రిషకు ఈ మే నెల ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఆమె తాజాగా నటించిన కరుప్పు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 348 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి రికార్డు సృష్టించింది. ఒకవైపు బర్త్డే వేడుకలు, మరోవైపు బెస్ట్ ఫ్రెండ్ విజయ్ పొలిటికల్ సక్సెస్, ఇంకోవైపు తన సినిమా భారీ హిట్ కావడం, ఇవన్నీ చూస్తుంటే ఆమెకు ఈ మే నెల నిజంగానే మ్యాజికల్గా మారిందని చెప్పవచ్చు. అందుకే త్రిష తన ఆనందాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే రూమర్స్ రాసేటువంటి వాళ్ళ నోళ్ళకు కూడా నొక్కేసింది.